మన కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవుని దృష్టికి భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము దేవుని దృష్టికి, తండ్రి దృష్టికి ఎలాంటి వారుగా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అన్నటువంటిది ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి తెలుసుకుందాం. రోమపత్రిక 14వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ మనం చూడగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. ఎవరైతే దేవునికి దాసుడవుతాడో, ఎవడైతే దేవునికి దాసుడుగా మారిపోతాడో అటువంటి వ్యక్తి దేవుని దృష్టికి ఇష్టడవుతాడు, ఇష్టడుగా మారిపోతాడు అన్నటువంటి చక్కటి మాట ఇక్కడ వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, భూమి మీద తల్లిదండ్రులకు ఎలాగైతే మనం ఇష్టలుగా ఉంటాము, మన ఒక స్నేహితులకు ఎలాగైతే ఇష్టలుగా ఉంటాము, మన గ్రామంలో కొంతమందికి ఎలాగైతే మనం ఇష్టలుగా ఉంటామో, పరలోకమందున్న కన్నతండ్రి అయినటువంటి దేవాది దేవునికి కూడాను మనం ఇష్టలుగా ఉండాలి అంటే దాసులుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? దాసులుగా ఉండాలి. దాసుడు అంటే మీకు అనేక సార్లు చెప్పాను, యజమానుడు చెప్పిన ప్రకారంగా ఎవడైతే చేస్తాడో వాడే దాసుడు. అయితే మీరు ఎంతమంది దేవునికి లోబడుతూ ఉన్నారు? దేవుడు మీకు అప్పగించిన పనిని ఎంతమంది జరిగిస్తూ ఉన్నారు? ఎంతమంది నమ్మకంగా చేస్తూ ఉన్నారు? దేవుని సంఘములో నమ్మకస్తులుగా ఎంతమంది పరిచర్య చేస్తూ ఉన్నారు? ఈ విధంగా మీరు బ్రతికినట్లయితే మీరు దేవునికి దాసులు, అంతేకాకుండా దేవుని దృష్టికి ఇష్టలుగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన దేవుని దృష్టికి ఇష్టడుగా బ్రతికినట్లుగా మనం చూడగలము. అతని గురించి ఎక్కడ ఉంటది అంటే ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో అతని గురించి వ్రాయబడి ఉంటది. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ మనం చూడగలిగినప్పుడు హనోకు గురించి వ్రాయబడింది. హనోకు చాలా మంచి సాక్ష్యం పొందినవాడుగా ఉన్నాడు. ఈరోజు మనము కూడాను దేవుని దృష్టికి, సంఘములు సేవకుల దృష్టికి, సంఘము దృష్టికి మంచి సాక్ష్యం పొందిన వారుగా ఉండాలి. చాలా మందికి సాక్ష్యం ఉండదండి. ఖచ్చితంగా మనము సాక్ష్యం పొందిన వారై ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, హనోకు ఎటువంటి సాక్ష్యం పొందినవాడుగా ఉన్నాడు అంటే దేవుని దృష్టికి ఆయన ఇష్టడుగా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని దృష్టికి హనోకు ఇష్టడుగా ఉండేడు గనుక మరణము చూడకుండున్నట్లు దేవుడు అతనికి తీసుకొని పోయాడు. ఈరోజు నీవు నేనైనా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతే, దేవునికి ఇష్టమైన వారుగా మనం జీవించగలిగినప్పుడు దేవుడు మనకు తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకములు తీసుకెళ్తాడు, లేదా పరదైసులో భక్తులు ఉన్నటువంటి పరదైసులో దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు మనకు తీసుకెళ్ళాలి అంటే భూమి మీద మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఎవరైతే దేవునికి దాసులుగా బ్రతుకుతారో అటువంటి వారు దేవునికి ఇష్టలు కాగలరు. ఎవరైతే హనోకులాగా విశ్వాసం, భక్తి కలిగి బ్రతుకుతారో అటువంటి వారు దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండగలరు. ఎవరైతే దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండగలరో అటువంటి వారిని దేవుడు తాను ఉన్న మహాలోకానికి తీసుకెళ్తారు.